అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంన తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు ఇట్టి అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు కొద్దిసేపు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన స్తుతి మన నోట్లో ఉంటే ఏం జరుగుతుందో మనము కొన్ని నిమిషాలు విందాం. నోరు తెరిచి కపటముగా మాట్లాడే మాట ఇతరులను చెరిపివేస్తుంది. మన నోట్లో ఎప్పుడు కపటం ఉండకూడదు, ఎప్పుడు ఉండకూడదు, ఎప్పుడు ఉండొద్దు. కొంచెం ఆలోచించండి. ఎప్పుడు ఉండొద్దు బ్రదర్, ఎప్పుడు ఉండొద్దు సిస్టర్, మీరు చెప్పండి. మీ నోట్లో ఏముండాలి? సరోజా సిస్టర్, రాజు, కరెక్ట్, స్తుతి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు మీ నోట్లో ఎప్పుడు స్తుతి ఉన్నప్పుడు మీ నోట్లోకి కపటము రాదు. దావీదు మహారాజు అంటాడు, చక్కటి మాట, దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు ప్రార్థించేటప్పుడు, దేవా, నా కపటమైన పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ నోరు కపటముగా ఉన్నట్లయితే, మోసమైన మాటలు నీవు మాట్లాడుతున్నట్లయితే, దేవుని యొద్దకు నీ ప్రార్థన చేరదు. దావీదు ఈ విధంగా తాను ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ నా నోటి ద్వారా నేను కపటమైన మాటలు మాట్లాడానేమో, మోసకరమైన మాటలు నా నోటి నుండి వస్తున్నాయేమో, కాబట్టి నన్ను క్షమించు ప్రభువా. ఇప్పుడు మీరు అన్నట్లు ఎవరి నోట్లోనైతే ఆయన స్తుతి ఉంటుందో అప్పుడు దేవుడు మీ ద్వారా మహిమ పొందుతూ ఉంటాడు. కనుక ఎల్లప్పుడూ మీ నోట్లో స్తుతి ఉండేటట్లు మీరు చూసుకోవాలి. అనగా మీరు ప్రభువును స్తుతిస్తూ ఉన్నట్లయితే ఆయన సంతోషిస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి మన ప్రార్థన వెళ్ళాలి అనంటే, దేవుడు మన దగ్గర ఉండాలి అనంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఎక్కువగా స్తుతించడం నేర్చుకోవాలి. ఈ యొక్క ప్రార్థనా వీరుల సంఘంలో ప్రతి ఆదివారము దేవుని యొక్క స్తుతి ఎక్కువ ఉండాలని దైవజనులు బోధిస్తూ ఉంటారు. ఈ స్తుతి వల్ల సాతానుడు ఉండలేడు. ఈ రోజుల్లో వాడు విచ్చలవిడిగా అనవసరంగా మంచి వారిని చెడగొట్టేస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున అదే స్తుతి నీ నోట్లో ఉన్నట్లయితే సాతానుడు నీ దగ్గరికి రావడానికి భయపడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఈ రెండిటి నుండి నిన్ను కాపాడాలని నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఇవి రెండు మన నోటికి రాకుండా ఉండడానికి మనము నిత్యము స్తుతించే వారిగా ఉండాలని చెప్తూ ఉన్నాను. ఏముండాలండి? స్తుతి. స్తుతి ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని మనలో ఉండి చేస్తూ ఉంటాడు. ఈ రెండు బలహీనతలు మనల్ని దేవుని నుండి దూరం చేస్తూ ఉన్నాయి, మనల్ని పాపంలో పడేస్తూ ఉన్నాయి. దేవుడు మన దగ్గర అవుతూ ఉంటాడు ఎప్పుడు మనం స్తుతి చేస్తూ ఉంటే.
కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు మన నోట ఆయన స్తుతి ఉండాలని కోరుకో. నీవు కోరుకుంటే అదే యేసయ్యకు చాలు. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. కాబట్టి ఆయన మన నోట నుండి కోరేది స్తుతి మాత్రమే. కాబట్టి అది నీ నోట్లో ఉండాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.